స్త్రీల్ని గౌరవించే చోట దేవుళ్ళు ఉంటారు. ఎత్ర నారేస్తూ పూజంతే రమంతే తత్ర దేవత. ఇది మన సంస్కృతిలో ఉన్న గొప్ప మాట. స్త్రీల్ని గౌరవించే చోట దేవుళ్ళు సంతోషిస్తారు. ఇది కేవలం మాట కాదు, ఇది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప సత్యం. అనుమతి కాదు, గౌరవమే సత్యం. ఈ శ్లోకం స్త్రీకి శక్తి ఇవ్వమని కాదు, ఆమెలో ఉన్న శక్తిని గుర్తించమని చెప్తుంది. ప్రతి స్త్రీలో శక్తి ఉంది. ఆమెను గౌరవించడం అనేది ఉపకారం, అది మన ధర్మం. ఇది మర్చిపోతే మన జీవితం అసంతులితంగా మారుతుంది. అమ్మ శక్తే మన బలానికి ఆధారం. సరస్వతి లక్ష్మి దుర్గల్ని దేవాలయాల్లో, కానీ మన ఇళ్లలో పని చోట్ల బయట ఆమెకు అదే గౌరవం ఇవ్వగలమా? ఈ మాటలు మన జీవన శైలిలో ఆ గౌరవాన్ని తీసుకురావాలని చెప్తున్నాను. గౌరవం అంటే అవకాశం ఇచ్చినట్లే. స్త్రీలకి గౌరవం ఇచ్చినప్పుడు ఆమెకు మాట్లాడే హక్కు, నిర్ణయాలు తీసుకునే స్థానం కలుగుతుంది. ఆమె బలానికి తోడ్పడితే ఆమె మాట వినిపించే చోటే దేవతలు ఉంటారు. ఇది మనందరం పాటించవలసిన సమతుల్యమైన పిలుపు. పవిత్రమైన సమతుల్యతను మళ్ళీ తీసుకురావాలి. ఎత్ర నారేస్తూ పూజంతే, ఈ మాట కేవలం ఒక శ్లోకం కాదు, ఇది మనం పాటించవలసిన మాట. ఆమెను గౌరవించడం అనేది దేవుణ్ణి ఆహ్వానించడం, ఆమెను ప్రోత్సహించడం అంటే మన ధర్మాన్ని నిలబెట్టడం. ఈ సత్యాన్ని గుండెతో గుర్తుపెట్టుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్